హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 6ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ మీరు మన ఛానల్కి సపోర్ట్ కూడా ఇవ్వండి గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని. హీరో అయితే హీరోయిన్కి ఎలాంటి ఫ్రెండ్షిప్ అయితే లేదు. నువ్వు కనుక ఈ డీల్కి ఒప్పుకుంటే మనం బిజినెస్ పార్ట్నర్స్ అయితే అవుతాము, లేకపోతే మనం ఎనిమిస్ కింద అవుతాము. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా అని చెప్పి హీరో అయితే హీరోయిన్కి ముఖం మీద అయితే చెప్తాడనమాట. ఇది విన్న హీరోయిన్ అయితే అంటది, ఇది నాకు ఎంతో గౌరవంగా అనిపిస్తుంది. ఎంతో గొప్పవాడైన హ్యాంగ్ ట్యాంక్కి నేను ఎనిమి కింద మారానంటే అదే కదా నా విజయానికి మొదటి మెట్టు. పర్లేదు, దీని కింద కూడా నేను యాక్సెప్ట్ చేయగలను అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, ఎందుకని నువ్వు అంత కాన్ఫిడెన్స్గా ఉన్నావో నాకు అర్థం అవ్వట్లా. ఏం చూసుకొని నువ్వు సక్సెస్ అవ్వగలవని చెప్పగలవు అని అడగగానే, నాకు తెలిసినంత వరకు మీరు ఒకే కోణంలో చూస్తున్నారు. నాకు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి. కానీ ఒక్కసారి ఆలోచించండి, బంగారం ఎప్పుడు మెరుస్తూనే ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా, అలానే టాలెంట్ ఎక్కడున్నా విన్ అవుతూనే ఉంటుంది, సక్సెస్ కూడా వస్తుంది అనగాని హీరో అయితే అంటాడు, ఈ సిటీలో ఎక్కడ చూసినా గోల్డ్ లాగా మెరిసేవి చాలా అంటే చాలా కనబడతాయి. ఎక్కడ కనబడతాయో కూడా మనం చెప్పలేము. అలాగే టాలెంట్ ఉన్నట్టు ప్రతి ఒక్కరు కనబడతారు కానీ సక్సెస్ని చేరుకోలేరు ఉన్నా సరే అని చెప్పి హీరో కూడా చెప్తాడనమాట. సపోర్ట్ లేకపోతే ఏమీ చేయలేవని. హీరోయిన్ అయితే అంటది, జీవితం చాలా పెద్దది. ఈ పెద్ద జీవితంలో ఎన్నిసార్లు ప్రయత్నించినా గెలవచ్చు, గెలవకపోవచ్చు, కానీ ఎప్పటికైనా గెలవచ్చు అనే నమ్మకం అయితే నాకుంది అని చెప్పి హీరోయిన్ అయితే హీరోకి చెప్తాదన్నమాట. ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే హీరో అయితే మనసులో అనుకుంటాడు, దీనికి పొగరికి తక్కువ అయితే ఏమీ లేదు అని చెప్పి అనుకుంటాడనమాట. ఇక్కడ మన హీరోయిన్ అయితే బయటకు వచ్చేసరికి హీరోయిన్ వల్ల జూనియర్ సూ అయితే అంటాడు, ఎందుకు మీరు అలా అంటున్నారు? ఆయన మంచి ఆఫర్ ఇచ్చాడు కదా, మన ప్రాజెక్ట్ను కూడా ఆయన డెవలప్ చేస్తున్నాడు, మనకి చాలా అంటే చాలా ప్రాఫిట్ కూడా వస్తుంది అనగానే హీరోయిన్ అయితే అంటది, నేను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను తెలుసా ఇప్పుడు అని చెప్పి అంటదన్నమాట సూతో. సూ అయితే అంటాడు, నాకు అర్థమైంది నువ్వు ఎందుకు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నావు, పద హీరో దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనగానే, నేను రిగ్రెట్గా ఫీల్ అయింది దేని గురించో తెలుసారా అని అంటదన్నమాట. దేని గురించి అనగానే, నేను నా బిజినెస్ పార్ట్నర్ కింద ఉంచుకున్నాను కదా, అదే నేను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను అని హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట. ఇది విన్న సూ అయితే ఇలా అంటాడు, నేను మన గురించే ఆలోచించాను, నువ్వే చెప్పు, తను ఇచ్చిన ఆఫర్ చాలా మంచిగా ఉంది కదా, మనకి మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా తెలీదు, తన మార్కెటింగ్ పరంగా ఛానల్స్ పరంగా మనకి సపోర్ట్ చేసి ఒక డిపార్ట్మెంట్ కూడా ఇస్తానన్నాడు, అందుకే నేను అది బాగుంది కదా అని అన్నాను అనగానే హీరోయిన్ అయితే అంటది, మరి నీకు అసలు డౌట్ రావట్లేదా? తనకి మన మీద డౌట్ ఉంది, మనం నిలదొక్కుకోలేమని చెప్పి అనుకుంటున్నాడు, అందుకే మన కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయకుండా తన కంపెనీలోనే ఒక డిపార్ట్మెంట్ కింద ఇస్తానని చెప్పి అంటున్నాడు. మనం అంత ఈజీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పి అనుకుంటున్నావా ఏంటి? మనం అంత చీప్గా దొరికేస్తామా? మన ప్రాజెక్ట్ నచ్చింది కాబట్టి మనల్ని అప్రోచ్ అయ్యారు, అయినా మనకు ఒక గౌరవం అనేది ఉంది, దాన్ని అసలు మనం వదులుకోకూడదు, అది గుర్తుపెట్టుకో నువ్వు అని చెప్పి మోటివేషన్ ఇచ్చి ఇంకా హీరో రాసిన కామెంట్ రిపోర్ట్ అనేది పాడేస్తుంది అన్నమాట డస్ట్బిన్లో. ఇంకా అలా వెళ్ళిపోతున్నప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందో ఏమో కానీ మళ్ళీ ఫాస్ట్గా వెనక్కి అయితే వచ్చేసి ఆ డస్ట్బిన్లో ఉన్న కామెంట్ రిపోర్ట్ని అయితే చూస్తూ ఉంటుంది అనమాట. ఇలా చూస్తున్నప్పుడు వెనకాల ఉన్న సూ అయితే అంటాడు, ఇప్పుడేమైంది నీ గౌరవం అని చెప్పి. ఆ మాటకి హీరోయిన్ అయితే, ఒక్క నిమిషం ఆగరా, ఒకసారి చూస్తాను ఏం రాశాడో తెలియాలి కదా నాకు అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అలా అనేసరికి ఇక్కడైతే సూ అంటాడు, అలా చూసే బదులు ఆ బుక్ని తీసుకుని రావచ్చు కదా, ఏమైపోతుంది ఏంటి, వాడికి ఏమైనా తెలుస్తుందా అని చెప్పి అనేసరికి హీరోయిన్ అయితే, అది కూడా నిజమే కదా, వాడికి తెలియదు కదా అని చెప్పి బుక్ అయితే సైలెంట్గా వచ్చి తీసుకుని వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడైతే నవ్వుకుంటూ ఉంటాడు సూ హీరోయిన్ చేసిన పనులకైతే. ఇక్కడ హీరోయిన్ ఫ్రెండ్ మింగ్ అయితే ఇక్కడ ఇంటర్నెట్ సెలబ్రిటీ కాబట్టి తన అయితే ఇంటర్నెట్లో స్ట్రీమ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ స్ట్రీమ్ అంతా ఒక పర్సన్ అయితే చూస్తూ ఉంటాడనమాట. ఇక్కడ చాలా మంది గిఫ్ట్స్ అయితే ఇచ్చి ఉంటారు, అందుకని చెప్పి ఇక్కడ మింగ్ ఎవరికి ఏ పాట కావాలో అడగండి అని చెప్పి అనగానే ఇక్కడ కాస్ట్లీ గిఫ్ట్ అనేది ఒక పర్సన్ అయితే ఇస్తాడు. తన పేరు వచ్చేసరికి లూ మాట. ఈ కాస్ట్లీ గిఫ్ట్ లూ అయితే ఇస్తాడు తినే లూ. తిన అయితే ఒక సాంగ్ అనేది పాడమంటాడనమాట. ఆ సాంగ్ వచ్చేసరికి పాయిజనస్ యాపిల్. ఈ పాట పాడమనేసరికి ఇక్కడైతే మింగికి ఇబ్బందిగా అనిపించిన ఇంత ఘోరంగా అయితే పాట అనేది పాడుతుంది. ఇంకా హీరోయిన్ పిల్ల అయితే భయపడుతుంది అనమాట, మళ్ళీ మొదలు పెట్టేసిందని. కానీ మన హీరోయిన్ అయితే హీరో రాసిన కామెంట్స్ అనేవి అన్ని రివ్యూ చేసి, నేను చేసిన బిజినెస్ ప్రపోజల్లో ఇన్ని లూప్స్ ఉన్నాయని నాకు కూడా తెలియదు, బాగా రాశాడని చెప్పి హీరో గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. మన హీరోయిన్ అయితే హీరో ఫ్రెండ్ స్మైల్ అయితే అడుగుతాడనమాట, హీరోయిన్ గురించి ఏం ఆలోచించావు, తన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి నువ్వు ఓకే అన్నావా, తను ఒప్పుకుందా లేదా అని చెప్పి అనగానే, లేదు నేను అనుకున్నట్టు ఏది జరగట్లేదు, తనైతే బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలని అనుకుంటుంది కానీ తనకి అసలు ఎలా స్టార్ట్ చేయాలో ఏంటో తెలియదు. బహుశా చెప్పాలంటే తను నిజంగా టాలెంటెడ్, తనకి చాలా ఐడియాలజీస్ అయితే ఉన్నాయి, కానీ తనకి ఏం చేయాలో ఏంటో తెలియట్లేదు, తను కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తే కానీ బిజినెస్ ఏంటో అనేది తెలియదేమో అని చెప్పి అనగానే ఇక్కడ స్మైల్ అయితే అంటాడనమాట, నువ్వు తన్ని ఇష్టపడుతున్నావు కదా, తనకి ఏం కావాలో అది నువ్వు ఇచ్చేసి ఇన్వెస్ట్ చేస్తే ఏమైపోతుంది చెప్పు, తనకి నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా, ఒకవేళ తన లాస్ అయినా
నువ్వు ఉన్నావు కదరా అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయికి ఇన్వెస్ట్ అనేది చేసి ఆ అమ్మాయి వెనకాల పడాలని చెప్పి అంటున్నావా? నేనైతే అస్సలు చేయను అలాంటి పనులు అని చెప్పి అంటాడు. ఇక్కడ స్మైలీ అయితే తాగి తను అయితే ఒక చోటుకైతే వస్తాడనమాట. తను పార్క్ చేయాలనుకున్న కార్ ప్లేస్లో ఒక అమ్మాయి అయితే పార్క్ చేసేస్తుంది. తనెవరో కాదు, హీరోయిన్ ఫ్రెండ్ అయిన లీలీ మాట. ఇంకా లీలీ అలా పార్క్ చేసేసి ఉండేసరికి ఎవరా పార్క్ చేస్తుందని చెప్పి స్మైలీ చూస్తాడు. ఇంకా లీలీని చూడగానే స్మైలీకి బాగా అయితే నచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ హీరోయిన్ అయితే ఇక్కడ సూకి చెప్తుంది, హీరో రాసిన కామెంట్స్ అన్ని ప్రతిదీ బాగా రాశాడు అండ్ మన ప్రాజెక్ట్ని బాగా స్టడీ చేశాడు కూడా అండ్ తను రాసినవి కూడా చాలా వ్యాలిడ్గా ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకోవాలి కూడా అనగానే, తను బాగానే రాశాడు కానీ మనకి ఎందుకు ఇలాంటి సజెషన్స్ ఇవ్వట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి అంటాడనమాట. ఇంకా అప్పుడే ఎవరో కానీ డోర్ అనేది నాక్ చేయడంతో నేను వెళ్ళి తీస్తాను అని చెప్పి సూ అయితే అంటాడు. ఇంకా సూ వెళ్ళి డోర్ తీయగానే అక్కడైతే హీరోయిన్ ఫ్రెండ్స్ ముగ్గురు అయితే ఉంటారన్నమాట. ఇంక వీళ్ళు ముగ్గురులో మన సూకి అయితే ఇక్కడ లీలీ అయితే బాగా నచ్చేస్తుంది. ఇంకా లీలీని చూసి ఫ్లాట్ అయిపోయి ఇంకా లీలీని అయితే ఇష్టపడడం కూడా స్టార్ట్ చేసేస్తాడనమాట. ఇక్కడ సూ అయితే అంటది, నువ్వు సూ కదా అని చెప్పి అని అంటాడనమాట. ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని అయితే డిస్కస్ అనేది చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ మింగ్ అయితే అడుగుతుంది హీరోయిన్ని, నువ్వు ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ఇన్వెస్టర్స్ని వెతుకుతున్నావు కదా, బాగానే ఉందా, అంతా ఎంత దాకా వచ్చిందేంటి అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, ఏంటే బాబు, ఒకడైతే ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం అని అడిగితే బేరాలు అయితే అడుగుతున్నాడు, ఇంకొకరైతే మా ప్రపోజల్ని అంత దొంగతనం చేయాలని ప్రయత్నించాడు, ఇంకొకడైతే నన్ను మా సూగాడిని రిక్రూట్ చేసుకుంటాను, మీకు సపరేట్ డిపార్ట్మెంట్ ఇస్తాను అని చెప్పి ఆఫర్లు అయితే ఇస్తున్నాడు. అవన్నీ హై ఆఫర్సే కానీ తను ఇచ్చే ప్రపోజల్కి మమ్మల్ని కొంచెం కించపరిచినట్టు కూడా ఉంది, అందుకే నాకు ఇవన్నీ సెట్ అవుతున్నాయని చెప్పి అనిపించట్లా, ఇంకా నేను నెతుకుతూనే ఉన్నాననగానే ఇక్కడ క్విజీ అయితే అంటదన్నమాట, హే నేను మీ ముగ్గురికి ఒక విషయం అయితే చెప్పాలి, మా అమ్మ నాకు ఒక బ్లైండ్ డేట్ అనేది సెట్ చేసింది, సో అక్కడ బ్లైండ్ డేట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఫైనాన్స్కి సంబంధించిన వాళ్ళే అంట, సో నువ్వు ఎందుకైనా మంచిది అక్కడికి వస్తే వాళ్ళతో మాట్లాడి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం వాళ్ళని అడగచ్చు, నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని కూడా అనొచ్చు అనగానే హీరోయిన్ కూడా ఈ ఐడియా బాగుంది, నేను కూడా వస్తానని చెప్పి అంటదన్నమాట. హీరో మెసేజ్ అనేది చూసి ఇక్కడ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాడు. ఇది గమనించిన అసిస్టెంట్ ట్యాంగ్ అయితే, ఏమైంది బాస్ మీరు అలా ఉన్నారు అని చెప్పి అడిగేసరికి, నువ్వు ఎప్పుడైనా ఎవరితోనైనా బ్లైండ్ డేట్కి వెళ్ళావా అని అంటాడనమాట. ఇది అడగగానే ఇక్కడ అసిస్టెంట్ ట్యాంగ్ అయితే ఫుల్ షాక్లో ఉండిపోతాడు ఏమైందని. ఇక్కడ వెంటనే హీరో అయితే కార్ వేసుకుని, ఒరే లూ ఫాస్ట్గా ఎక్కరా కార్లోకి అని చెప్పి అంటాడు. ఇంకా లూ కార్లో వెక్కగానే స్టార్ట్ చేస్తాడనమాట హీరో మీద గొడవలాగా, ఎలాంటి నెఫ్యూన్ అయ్యా నువ్వు, ఎప్పుడు చూడు ఈ అంకుల్ మీద అరుస్తూనే ఉంటావు, అయినా నువ్వు నాకు మంచి నెఫ్యూన్ అయితే కాదు అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, ఏదో సీనియారిటీ ఉందని చెప్పి నువ్వు నా మీద పెత్తనం చలాయించాలంటే కుదరదు, మీ అమ్మగారు అయితే చెప్పారు నిన్ను బ్లైండ్ డేట్కి తీసుకువెళ్ళమని, అందుకే నేను ఇప్పుడు బ్లైండ్ డేట్కి అయితే తీసుకువెళ్తున్నాను అంతే అని చెప్పి అంటారన్నమాట. హీరో అయితే లూతో, ఆ మాటకి ఇక్కడ లూ అయితే అంటాడు, మా అమ్మ ఎందుకని ఇలా చేస్తుందో అసలు అర్థం అవట్లా, నాకైతే కార్ ఇవ్వట్లేదు అండ్ నా కార్డ్స్ అన్ని బ్లాక్ కూడా చేసేసింది, దానికి తోడు నిన్నైతే నన్ను రెస్టారెంట్కి తీసుకువెళ్ళమంటుంది, అసలు మా అమ్మకి నమ్మకమే లేదు నా మీద అనగానే, ఎందుకంటే మీ అమ్మ ఒకటే ఆలోచిస్తుంది, నువ్వు దారిలో పడాలంటే ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి, అందుకే ఆ అమ్మాయి కరెక్ట్ పొజిషన్లోనే కరెక్ట్ పనే చేస్తుంది అని చెప్పి అంటారన్నమాట. అయినా నేను విన్నాను నువ్వు ఒక బార్ అనేది కొనాలని చెప్పి అనుకుంటున్నావంట కదా జెంటన్ రోడ్ దగ్గర అని చెప్పి అనగానే, ఇది విన్నలు అయితే, నువ్వు ప్రపోజల్ అనేది చదివావా, నీవు ఒప్పుకుంటావా, నాకు ఇన్వెస్ట్మెంట్ ఇస్తావా మనీ అని చెప్పి చాలా ఆసక్తిగా అయితే అడుగుతాడు. ముందు నువ్వు ఈ బ్లైండ్ డేట్ అనేది సరిగ్గా అనేది అటెండ్ అవ్వు, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, నీకు నేను డబ్బులు ఇవ్వాలా లేదా అని చెప్పి అంటాడనమాట. ఇలా అనగానే ఇక్కడైతే లూ అంటాడు, సరే సరే నీవు చెప్పినట్టే చేస్తాను, నాకు డబ్బులు ఇస్తే అంతే చాలు అని చెప్పి అంటాడనమాట హ్యాపీగా అయితే. ఇంకా హోటల్కి అయితే క్విజీ అండ్ మింగ్ అయితే వచ్చేస్తారన్నమాట. హీరో అయితే వాళ్ళని వెల్కమ్ అయితే చేస్తారన్నమాట. ఇంకా హీరో అయితే లూ వంక చూస్తాడు, నీ గురించి నువ్వు పరిచయం చేసుకోరా ఎదవా అని చెప్పి. ఇంకా లూ కూడా ఏమీ చేసేది లేక క్విజీతో అయితే అంటాడనమాట, నా పేరు వచ్చేసరికి లూలింగ్ అని చెప్పి, తిని వచ్చేసరికి నా నెఫ్యూను నా చుట్టాలు కూడా అని చెప్పి అంటారన్నమాట. ఇంకా వాళ్ళు కూడా ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. ఇక్కడ క్విజీ అయితే చెప్తుంది, తినమింగ్ నాకు ఇంకో ఫ్రెండ్ కూడా ఉంది కానీ తను కొంచెం లేట్గా అయితే వస్తుంది, తను కొంచెం ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయి ఉందంట అని చెప్పాను కానీ హీరో కూడా ఏం పర్లేదని చెప్పి అంటారు. ఇక్కడ మన లూ అయితే మింగ్ని చూస్తూనే ఉంటాడనమాట. మింగ్ని ఎక్కడో చూసానే అని చెప్పి అనుకునేసరికి తనకైతే గుర్తొస్తుంది, తను ఒక ఇంటర్నెట్ సెలబ్రిటీ అని చెప్పి. ఇంకా వెంటనే అది గుర్తు పెట్టేసి, హే నువ్వు స్మార్ట్ లెమన్ కదా అని చెప్పి అడుగుతాడనమాట మింగ్ని. ఇంకా అలా అడిగేసరికి మింగ్ కూడా, అవును మీరు కూడా నా లైవ్ స్ట్రీమ్ చూస్తారా ఇప్పుడు అని చెప్పి అడిగేసరికి, నేను చూస్తాను నీ లైవ్ స్ట్రీమ్, నేను ఇందాకే అనుకున్నాను నేను ఎక్కడో చూసానని చెప్పి, ఇప్పుడైతే గుర్తొచ్చేసావు అని చెప్పి లూ అయితే అంటాడు మింగ్తో. అప్పుడే హీరోకి ఒక కాల్ అనేది వస్తుంది. ఇంకా హీరో అయితే చెప్తాడు, నాకు అర్జెంట్గా ఒక కాల్ వచ్చింది, నేను బయటికి వెళ్ళి మాట్లాడతాను, మీరైతే మాట్లాడుకోండి అని చెప్పి హీరో అయితే బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ మింగ్ అయితే అడుగుతుంది, మీరు నా ఫ్యాన్ అని చెప్తున్నారు కదా, కొంచెం మీ స్క్రీన్ నేమ్ నాకు చెప్పొచ్చు కదా అని చెప్పి అడిగేసరికి ఇక్కడ లూ అయితే అంటాడనమాట, అదేమి కాదు, నేను ఎప్పుడు నిన్ను ఇంప్రెస్ చేయాలని చూడలేదు, అలా అయితే నీకు నా స్క్రీన్ నేమ్ ఏం తెలుస్తుందిలే అని చెప్పి అంటాడనమాట.
అలా అనేసరికి ఇక్కడ మింగ్ అయితే ఏమీ మాట్లాడదు. బహుశా మీరు ఎప్పుడైనా నన్ను ఒక పాటైనా పాడమని చెప్పి అంటారు కదా, లేకపోతే నేను పాడిన పాటల్లో ఏదో ఒకటి వినే ఉంటారు కదా, అదేంటో చెప్పొచ్చు కదా అని చెప్పి అనేసరికి ఆ మాటకి ఇక్కడ అంటాడు, మీరు లాస్ట్ టైం ఏం పాట పాడారో చెప్పండి అని చెప్పి అడుగుతాడనమాట. లూ అయితే అలా అనేసరికి ఇక్కడ మింగికి అయితే గుర్తొస్తుంది, నేనైతే పాయిజన్ యాపిల్ అని చెప్పి పాడాను, అది కూడా మిస్టర్ లూ అనే వ్యక్తి అయితే నా చేత పాడించాడు అని చెప్పి అనేసరికి ఇంకా లూ అయితే అమ్మో దొరికేస్తానేమో అని చెప్పి మనసులో అయితే అనుకుంటాడనమాట. ఇంక ఇక్కడ మన మింగికి అయితే లూ 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 అనేసరికి మీ పేరు లూలింగ్ జాంగ్ కదా అని చెప్పి అంటది. అమ్మో దొరికేసాను దీనికి అని చెప్పి ఇక్కడ లూ అయితే అనుకుంటాడనమాట. ఇంకా లూ అయితే ఏమీ మాట్లాడు, హే నువ్వే కదరా నన్ను ఏడిపించి, నువ్వే కదా నన్ను పాట పాడించావు, అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన వాడివి ఎందుకురా నా చేత అలాంటి పాట పాడించావు, అయినా నీకు బుద్ధి ఉందా అని చెప్పి అడిగేసరికి ఇక్కడైతే లూ అంటాడు, అయినా నీకు బుద్ధి ఉందా, నీ కళ్ళు ఏమైనా పోయావా, అని ఎంత మంచి పాటో తెలుసా అని చెప్పి ఒకరికొకరు దెబ్బలాడుకుంటే ఏమో ఇద్దరిని కామ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలా ఇద్దరు కూడా కొంచెం కామ్ అయ్యి కూర్చొని ఉంటారన్నమాట. ఇక్కడ హీరో కాల్ మాట్లాడడం అయిపోయాక హీరోయిన్ అయితే బయట చూస్తాడు. ఇంకా హీరోయిన్ కూడా హీరోని చూసి ఏంట్రా బాబు ఎక్కడికి వెళ్ళినా వీడే కనబడుతున్నాడు నాకు అని చెప్పి మనసులో అనుకుంటుంది. కానీ బయటికి మాత్రం బాగున్నారా, ఇది కోఇన్సిడెన్స్ అనుకుంటా అని చెప్పి అంటదన్నమాట. హీరో కూడా కోఇన్సిడెన్సే, ఇక్కడికి లంచ్కి వచ్చావా నువ్వు నీ ఫ్రెండ్స్తో అని చెప్పి హీరో అయితే అడుగుతాడు. కానీ మన హీరోయిన్ మాత్రం లేదు, నేను ఇక్కడ ఒక ఇన్వెస్టర్ని చూడడానికి అయితే వచ్చాను అనగానే ఇక్కడ అని చెప్పి హీరో అంటాడనమాట. ఇక్కడే అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. సరే అని చెప్పి హీరోయిన్ అయితే నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. హీరోయిన్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే హీరోయిన్ వెనకాల హీరో నడుచుకుంటూ వస్తాడు. హీరోయిన్ అయితే కొంచెం మీద ఇబ్బందిగా ఫీల్ అయ్యి పరిగెట్టేస్తూ ఉంటుంది అనమాట హీరోయిన్ కనబడకుండా. ఇంకా హీరో కూడా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ హీరోయిన్ వెనకాల అయితే వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ రావాల్సిన ప్లేస్కి అయితే హీరోయిన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ అది చూసి హీరోతో అయితే వెనక్కి తిరిగి అంటది, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ముందు మీరు వెళ్ళండి అని చెప్పి హీరోయిన్ అయితే వెళ్ళమంటది అనమాట. ఇంకా హీరో కూడా సరే అయితే నేనే ఫస్ట్ వెళ్తాను అని చెప్పి హీరో అయితే అక్కడే ఉన్న ఈస్ట్ సీ అనే డోర్ అయితే తీస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే ఫుల్గా షాక్ అవుతుంది. ఇంకా హీరో లోపల వెళ్ళగానే హీరోయిన్ ఫ్రెండ్స్ అయితే హే రావి అని చెప్పి పిలుస్తారన్నమాట. మన హీరో అయితే ఏమీ తెలియనట్టు అలా సైలెంట్గా అయితే కూర్చుంటాడు. ఇంకా హీరోయిన్ అయితే కూర్చుంటుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అయిన క్విజీ అంటది, తను నా ఫ్రెండ్, తను నాకు చాలా మంచి ఫ్రెండ్, తను అయితే ఇప్పుడు కొత్తగా ఒక స్టార్ట్అప్ బిజినెస్ కూడా పెట్టింది అనగానే హీరో అయితే అంటాడు, అలాగైతే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ని కలవడానికి వచ్చారా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాడనమాట ఏమీ తెలియనట్టు. ఆ మాటకి ఇక్కడ మింగ్ అంటది, అదేమీ లేదు, ఆమె కంపెనీకి ఎవరు ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది చేయట్లేదు, నాకు తెలిసినంత వరకు మీరు కూడా ఒక ఇన్వెస్టరే కదా, మీరు ఎందుకని ఆమెకి హెల్ప్ చేయకూడదు, ఒకసారి మీరు ఆమె కంపెనీని విజిట్ చేయొచ్చు కదా, తను చాలా టాలెంటెడ్ అని చెప్పి చెప్తూ ఉంటుందన్నమాట మింగ్ హీరోకి. కానీ మన హీరోయిన్ అయితే తను ఏమీ ఇబ్బంది పెట్టకండి, అంతా పట్టించుకోకండి, అందరూ చాలాసేపటి నుంచి వెయిట్ చేసి ఉండుంటారు కదా, అందరికీ ఆకలి అయితే వేస్తుంది, మనమందరం కలిసి తింటే ఎలా ఉంటుంది, మనం ఇప్పుడు భోజనం అనేది చేద్దాం అని చెప్పి హీరోయిన్ అయితే టాపిక్ అనేది మార్చుతుంది. కానీ మన హీరో మాత్రం ఇలా అంటాడనమాట, బహుశా మీ ఫ్రెండ్కి ఇన్వెస్టర్ అయితే దొరికేసి ఉంటాడు, అందుకే తను ఇలాంటి మాటల మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు అండ్ ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు అని చెప్పి అనగానే ఇక్కడ మింగ్ అయితే అంటదన్నమాట, లేదు లేదు ఎవరు దీని దగ్గరికి ఇన్వెస్ట్ చేయడానికి రావట్లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తున్నారంట అని మింగ్ హీరోకి చెప్తూ ఉంటదన్నమాట. కానీ మన హీరోయిన్ అయితే మింగ్ నాపాలని ఈ మింగ్ కాల్ తొక్కుతుంది. మింగ్ అయితే గట్టిగా ఎందుకు నా కాల్ తొక్కావు అని చెప్పి అరుస్తుంది అనమాట. హీరోయిన్ అయితే నోరు మొయ్యివే అని చెప్పి చెప్తూ ఉంటుంది. కానీ మింగ్ అదేమీ చూడకుండా పట్టించుకోకుండా హీరోకి అయితే ఇలా చెప్తుంది, ఒక పెద్ద కంపెనీ ఇన్వెస్టర్ ఏమన్నాడంటే మా ఫ్రెండ్కి చాలా హై ఆఫర్ అనేది ఇచ్చారంట, వాళ్ళు కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయకుండా వీళ్ళనే వాళ్ళ కంపెనీలోకి వచ్చి సపరేట్ డిపార్ట్మెంట్ కూడా పెట్టేస్తానని చెప్పి అన్నారంట, సపోర్ట్ కూడా ఇస్తానన్నారంట, అందుకే ఇదంతా తనకి కరెక్ట్ కదా అనిపించింది అని అనగానే బహుశా మీరిద్దరు వీచాట్స్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్తే హీరోయిన్ మాత్రం అదేమీ అవసరం లేదులే తన్ని ఇబ్బంది పెట్టుకొని చెప్పి హీరోయిన్ అయితే మింగుతో అంటది. కానీ మన హీరో మాత్రం పర్లేదు అని చెప్పి క్యూఆర్ స్కానర్ కూడా అయితే పెట్టేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా ఏమీ చేసేది లేక స్కాన్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా హీరో అయితే ఇలా అడుగుతాడు, మీరు సరిగ్గా స్కాన్ చేశారో లేదో కానీ ఒకసారి మళ్ళీ స్కాన్ చేసుకోండి అంటే హీరోయిన్ అయితే లేదు నేను స్కాన్ చేసుకున్నానులే అని చెప్పి అంటదన్నమాట. కానీ ఇక్కడ క్యూజీ అయితే మీరిద్దరు ఎందుకని నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోకూడదు, హీరోయిన్ని నెంబర్ కూడా ఇమ్మంటదన్నమాట క్యూజీ అయితే హీరోకి. ఇంకా హీరోయిన్ అయితే సరే నేను మెసేజ్ చేస్తానులే తనకి అని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్ అయితే థ్యాంక్స్ అని చెప్పి మెసేజ్ అయితే చేస్తుందన్నమాట ఏమీ చేసేది లేక. కానీ మన హీరో మాత్రం కావాలని చెప్పి ఇలా అయితే పెడతాడు, ఇంకా నా ఆఫర్ అవైలబుల్గానే ఉంది, నువ్వు ఎప్పుడు కావాలన్నా ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ ఏమీ చేసేది లేక సరే అన్నట్టయితే ఉంటుంది. ఇంకా అయితే అందరూ కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. హీరో అయితే మీ ముగ్గురిని నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి అంటాడనమాట. కానీ ఇక్కడ హీరోయిన్ అయితే ఏమి వద్దు, మీ ముగ్గురు ఉన్నాము కదా కార్లో సరిపోము, మేమైతే వెళ్ళిపోతాము అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే అక్కడి నుంచి ఈడ్చుకుంటూ అయితే తీసుకువెళ్ళిపోతుంది అనమాట. కానీ హీరోకి అయితే అంతా అర్థమవుతుంది. కానీ అక్కడే ఉన్న లూక్ అయితే ఇంకా బాగా అర్థమవుతుంది హీరోకి హీరోయిన్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి. ఇంకా కార్లో వెళ్ళిన హీరో
వంక అలా చూస్తూనే ఉంటాడు. ఇలా అయితే అడిగేస్తాడనమాట, నీకు హీరోయిన్ మీద ఇంట్రెస్ట్ ఉంది కదా, నీకు నచ్చింది కదా అని చెప్పి అలా అడిగేసరికి హీరో అయితే అంటాడనమాట, ఎక్కువ మాట్లాడావంటే నువ్వు బార్ పెట్టుకుంటానన్నావు కదా, నేనైతే డబ్బులు ఇవ్వనని అనేసరికి ఇక్కడైతే లూ అలా మూసుకొని అయితే కూర్చుంటాడనమాట. ఏమీ మాట్లాడను, సైలెంట్గా ఉంటాను అని చెప్పి. కానీ ఇక్కడ మన హీరోయిన్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో అంటదనమాట, అసలు మీకు ఆ హ్యాన్ ఎవరో తెలుసా, ఎందుకే తెలియకుండా అలా మాట్లాడేశారు, వాడెవడో కాదు, నన్ను హై ఆఫర్ అడిగాడు కదా ఒక ఇన్వెస్టర్ తన్ని, అండ్ తను నాకు స్కూల్ మేట్ కూడా అనగానే, హే అలాగైతే లూజయింగ్ ఫ్యామిలీ అన్నాడు కదా, మేమంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు, తనని చెప్పి అని అంటారన్నమాట. తనే నన్ను ఎక్కువగా హై రిక్రూట్ చేసుకోవడానికి ట్రై చేశాడు, నేను చాలాసార్లు లో అని కూడా చెప్పాను, అండ్ తన ఇన్వెస్ట్మెంట్కి మాకు ఆఫర్ ఇచ్చాడు కదా, అది కూడా తనే చేశాడే అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా విన్న మింగ్ అయితే ఏమీ నాకు తెలియదే, అయినా తను ఎంతలా ప్రిటెండ్ చేశాడే అని చెప్పి అంటారన్నమాట. అవును, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అలాగే ప్రిటెండ్ చేశాడు, తనే నా స్కూల్ మేట్ కూడా అని చెప్పి అంటది. నేను బయటికి గింటేసింది కూడా వాడే కదా, అబ్బా నీకు ఎంత ఎంబారెసింగ్గా అనిపించిందో, అయినా ఇప్పుడు నాకు తలుచుకుంటే చాలా ఎంబారెసింగ్గా అనిపిస్తుంది అనగానే, ఎన్నిసార్లు చెప్పానే నువ్వు వాడిని ఇబ్బంది పెట్టుకు అని చెప్తుంటే నువ్వు నా మాట విన్నావా, మళ్ళీ పెద్దగా నా కాల్ ఎందుకు తొక్కుతున్నావు అని అరుస్తున్నావు కానీ అనగానే, ఇంకా నయ్యం మీరు వీచాట్ కూడా యాడ్ చేసుకోమన్నారు, ఆల్రెడీ తన ఫోన్ నెంబర్ వీచాట్ నా దగ్గర ఉన్నాయి కూడా, అయినా మీరు వీచాట్ యాడ్ చేసుకో, ఫోన్ నెంబర్ ఇవ్వని చెప్పి బలవంత పెట్టారు, మేమేమీ చేసేది లేక అలాగే చేసాం, ఎంత సిగ్గుగా అనిపించిందో తెలుసా అవన్నీ అని చెప్పి హీరోయిన్ అంటది. ఇంకా హీరోయిన్ అయితే క్యూజీని అడుగుతుంది, నీకు బ్లైండ్ డేట్కి వచ్చిన అబ్బాయి నచ్చలేదా, అందుకునేనా నువ్వు అక్కడ ఉన్న బిల్లింగ్ రిసిప్ట్ కూడా అడిగావు అని చెప్పి అడిగేసరికి, నాకు తను నచ్చలేదు, అండ్ మా ఇద్దరికి ఒకరికొకరు సెట్ కూడా అవ్వము అని చెప్పి క్యూజీ అయితే చెప్పేస్తుంది అనమాట. ఇలా చెప్పగానే ఇక్కడ మింగ్ అయితే అడుగుతుంది, అలాగైతే నీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలో చెప్పొచ్చు కదా, క్వాలిటీస్ ఉంటాయి అని చెప్పి అడిగేసరికి ఇక్కడైతే క్యూజీకి చెప్తుంది అనమాట, నాకు చాలా జెంటిల్గా ఉండాలి, మరీ ఎక్కువ పొడుగు ఉండకూడదు, మరీ ఎక్కువ హైట్ ఉండకూడదు, తను ఎక్కువ రిచ్గా కూడా ఉండకూడదు, ప్రశాంతంగా ఎప్పుడు కూల్గా ఉండాలి, బాగా వంట చేసి ఉండాలి అని చెప్పి అనగానే ఇక్కడ మింగ్ అంటది, నువ్వన్నీ ఇక్కడ యాంచన్కి సంబంధించినట్టు క్వాలిటీసే చెప్తున్నావు ఏంటో అని అనగానే ఇక్కడ క్యూజీ ముఖం అయితే మాడిపోతుంది అనమాట. ఇంకా క్యూజీ అయితే ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా అయితే ఉంటుంది, కానీ మింగ్ అండ్ హీరోయిన్ అయితే ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ హీరోయిన్ అయితే వాళ్ళ కంపెనీలో ఉన్న ఇద్దరికి అయితే పరిచయం చేస్తుంది యాంగ్చంగ్ని, తిను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి. ఇంకా యాంగ్చంగ్ అయితే హీరోయిన్తో చెప్తాడనమాట, నువ్వు ఇప్పటి వరకు భోజనం అనేది చేయలేదు కదా, అందుకే నీ కోసం భోజనం తీసుకొచ్చాను, నువ్వు వర్క్ చేసుకొని కోసం నేను వెయిట్ చేస్తాను ఇక్కడే అని చెప్పి అంటాడు. హీరోయిన్ కూడా సరే అంటది. ఇక్కడ వీళ్ళు వర్క్ చేసుకుంటూనే ఉంటారు, కానీ ఎంతసేపు అయినా వాళ్ళైతే యాంగ్చంగ్ని పట్టించుకోరు. యాంగ్చంగ్ చాలాసేపు అలాగే ఉంటారు. ఇంకా యాంగ్చంగ్ అయితే కార్లో వెళ్ళినప్పుడు మాట్లాడతాడనమాట హీరోయిన్తో, 4 రోజుల తర్వాత మన 4th యానివర్సరీ అయితే వస్తుంది, ఎలా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి నేను ఆలోచిస్తున్నా, ఏమైనా ఐడియా ఉంటే ఇవ్వచ్చు కదా అని చెప్పి హీరోయిన్ అడుగుతూ ఉండేసరికి హీరోయిన్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా పడుకొని పోయి ఉంటుందన్నమాట. ఇదంతా చూసిన యాంగ్చంగ్ అయితే చాలా అంటే చాలా బాధపడతాడు, కానీ తను ఏమీ అనలేకపోతాడనమాట. తనలో తానే బాధపడుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ కార్ దిగే ముందు అయితే ఇలా చెప్తుంది, రేపొద్దుట మనం సినిమాకి అనేది వెళ్ళొచ్చు కదా, నేను టికెట్స్ కూడా బుక్ చేశాను, అయినా మన యానివర్సరీ కూడా వస్తుంది కదా, ఇలా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పగానే ఇక్కడ ఇది విన్న యాంగ్చంగ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరోయిన్కి అయితే ప్రతిదీ గుర్తుందని, సరే నేను పికప్ చేసుకుంటాను నేను సినిమాకి అని చెప్పి యాంగ్చంగ్ కూడా అంటాడనమాట. హీరోయిన్ కూడా సరే అయితే అని చెప్పి అంటది. లూ అయితే ఇక్కడ మళ్ళీ మింగ్ ఒక స్ట్రీమింగ్ అనేది చూస్తూ ఉంటాడనమాట. ఇలా లైవ్ స్ట్రీమ్ అనేది చూస్తాడు, కానీ ఇక్కడ మింగ్ అయితే తన్ని బ్లాక్ చేసేసి ఉంటుంది, చూడడానికి కానీ కామెంట్ పెట్టడానికి ఎలో లేకుండా చేస్తుందన్నమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ ఎనలాగ్ ప్రోడక్ట్ అనేది చాలా సక్సెస్ అవుతుంది, బాగా డిజైన్ కూడా చేస్తారు, కానీ వాళ్ళ దగ్గర ప్రింటర్ అనేది కావాలి, కానీ వాళ్ళ దగ్గర ఇప్పుడు అంత బడ్జెట్ అనేది ఉండదన్నమాట. ఇంకా హీరోయిన్ ఏమీ చేసేది లేక ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇక్కడైతే మన సూ చెప్తాడనమాట, మనం ప్రింటర్ అనేది కొనక్కర్లేదు, రెంట్కి తీసుకుందాం, రెంట్కి తీసుకోవడం మన బడ్జెట్లోనే ఉంటుంది కదా అంటే, రెంట్ పర్లేదా అని అంటే పర్లేదు, నాకు తెలిసిన ఒక సీనియర్ అయితే ఉన్నాడు, తన్నైతే అడుగుతానని చెప్పగానే హీరోయిన్ కూడా సరే అయితే మనం కూడా కొంచెం ఇన్వెస్టర్స్ని వెతకాలి అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. వీళ్ళిద్దరూ అయితే ప్రింటర్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది.